హే గైస్, చెప్పియో వెల్కమ్ మై ఛానల్. సో ఈరోజు మనం క్లాడ్ ఏఐ గురించి అయితే మాట్లాడదాం. సో నేను చాట్ జీపీటీ నుంచి క్లాడ్ ఏఐకి అయితే షిఫ్ట్ అయ్యాను. దానికి రీజన్ కూడా చెప్తాను. ఫస్ట్ అయితే మనం క్లాడ్ గురించి మాట్లాడదాం. మీకు నచ్చిన బ్రౌజర్ ఓపెన్ చేసుకొని claude.ai అని టైప్ చేసినట్లయితే మీకు ఈ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఫస్ట్ మీరైతే సైన్ అప్ చేసుకోండి. నేను సైన్ అయ్యాక మీకు ఇలాంటి ఒక యూజర్ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. మనం ప్రీవియస్గా చాట్ జీపీటీ యూజ్ చేస్తాం, ఇది క్లాడ్ ఏఐ. సో ఇక్కడ మనకి వాళ్ళు ఇక్కడ కనెక్షన్స్ కూడా అలౌ చేస్తుంటారు. అండ్ మనం ఇక్కడ స్టైల్స్ని కూడా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. అలాగే మనం కావాలంటే మన ఓన్ స్టైల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఎక్స్టెండెడ్ థింకింగ్ కావాలంటే దాన్ని కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఉంటుంది అది. ఓకేనా. అండ్ వీళ్ళ దగ్గర ఉన్న మోడల్స్ చూడండి, క్లాడ్ 3.7 సోనెట్ మోడల్. ఇది చాలా పవర్ఫుల్ మోడల్ అనమాట. ప్రస్తుతానికి ఉన్న మోడల్స్ అన్నిటిలో కోడింగ్ రాయడం కోసం ఈ మోడల్ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. సో మీకు అసలు ఏం తెలియకపోయినా కూడా కొంతవరకు మీరు మేనేజ్ చేయొచ్చు. బట్ మీకు తెలిస్తే ఇంకా బెనిఫిట్ అనమాట. ఎందుకంటే మోడల్స్ ఇప్పుడిప్పుడే ఇంకా ఇంప్రూవ్ అవుతున్నాయి. అన్ని మోడల్స్ కంటే క్లాడ్ మోడల్, ఈ సోనెట్ మోడల్ ఉంది కదా, అది చాలా పవర్ఫుల్ అని నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను అనమాట. ఓకేనా. ఈ ఓపస్ మోడల్ కూడా బాగానే ఉంటాయి. ఇవి వస్తే మీరు ఒకసారి ట్రై చేయొచ్చు కూడా, ఫ్రీగా కూడా ఉంటుంది. ఒక 5 చార్ట్స్ వరకు ఇస్తారనుకుంటా వీళ్ళు, కాంటెక్స్ట్ విండోని బట్టి ఉంటుంది. ఓకేనా. అండ్ ఇక్కడ మనం చాట్ జీపీటీలో క్రియేట్ చేసుకున్నట్టే మనం ప్రాజెక్ట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా. సో మన చార్ట్స్ అన్నీ కూడా ఇక్కడ స్టోర్ అవుతూ ఉంటాయి. నేను ప్రీమియం తీసుకుంటూ ఉంటాను వీటన్నిటి కూడా. ఇంతకుముందు నేను చాట్ జీపీటీ $20 per month పే చేసేవాడిని. ఇప్పుడు క్లాడ్ ఏఐకి షిఫ్ట్ అయ్యాను అనమాట. రీజన్ వచ్చేసి వీళ్ళు ఇస్తున్న కాంటెక్స్ట్ విండో ఏదైతే ఉందో అది చాట్ జీపీటీతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ. ఓకేనా. ఏంటి అంటే నేనేం చెప్తాను సరిగా వినండి. ఒకవేళ మీరు ప్రీమియం తీసుకుందాం అనుకుంటే దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా. సో నేనేం చెప్తున్నానంటే చాట్ జీపీటీలో మనం అరౌండ్ ఒక 200 lines కోడ్ రాయగానే అది మర్చిపోతుంది అనమాట. అది ఏం రాస్తుంది అనేది మర్చిపోతుంది. మనం ఫుల్ కోడ్ అడిగితే మనం 200 lines దాటిన తర్వాత అది ఇవ్వడానికి చాలా కష్టపడుతుందండి. ఓకేనా. బట్ క్లాడ్ అనేది నియర్లీ 750 lines కోడ్ని ఈజీగా రాసేస్తుంది. ఓకేనా. సో ఆ బెనిఫిట్ కోసం నేను ఏం చేశానంటే కంప్లీట్గా దీంట్లోకి వచ్చేసాను. ప్లస్ ఇదొక ఫ్యాక్టర్ అండి, ఏదైనా మనం డెవలప్ చేసిన దాన్ని ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేస్తున్నాం అనుకోండి, దాని అవుట్పుట్ని మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఎలాగ డిజైన్ చేస్తుంది ఏంటనేది. మనకి ఇంకేదైనా చేంజెస్ కావాలంటే ఇక్కడే చెప్పొచ్చు. దెన్ ఫైనలైజ్ చేసుకున్న తర్వాత మనం కోడ్ని కాపీ చేసుకోవచ్చు. ఓకే. సో అదొక రీజను. ఎలాగో ప్రైసింగ్ అనేది సేమ్ అనమాట అక్కడ కూడా ఇక్కడ కూడా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను దీన్ని పబ్లిష్ చేసుకొని ఈ లింక్ని నేను వేరే వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళు కూడా ఈ యూజర్ ఇంటర్ఫేస్ ఓకేనా కాదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఈ అన్ని ఫీచర్స్ వల్ల నేను చాట్ జీపీటీ నుంచి క్లాడ్కి అయితే షిఫ్ట్ అయ్యాను. ఒకవేళ మీరు ఈ ఏఐ బాట్స్ని యూజ్ చేస్తుంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీకు చాట్ జీపీటీలో మంచిగా అనిపిస్తుంటే అక్కడ మీరు ఉండొచ్చు, లేదంటే ఇక్కడ రావచ్చు. ఇంకొక విషయం ఏంటంటే మనకి హై లెవెల్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్స్ మనం డ్రా చేస్తుంటాం కదండి, మనం ఏదైనా డెవలప్ చేసుకునేటప్పుడు ప్రాజెక్టు. దాంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే క్లాడ్ అనేది ఎక్సలెంట్గా డ్రా చేస్తుందండి పిక్చర్స్ని. మీరు గమనించవచ్చు. నేను ఇప్పుడు చూపించలేను మీకు వాటిని, ఎందుకంటే అవి కంపెనీ పర్పస్వి. బట్ మనకి చాట్ జీపీటీలో అవి దారుణంగా వస్తాయి అనమాట. అంటే మరీ అట్లా చెప్పలేము, బట్ చాలా నార్మల్గా వస్తాయి. క్లాడ్ ఎక్సలెంట్గా డ్రా చేస్తుంది అనమాట. ఎక్సలెంట్ కలర్స్తో పర్ఫెక్ట్గా డ్రా చేస్తుందండి. ఏదైనా చిన్న మిస్టేక్స్, కాంటెక్స్ట్ ఓవర్లాప్ అవ్వడం కానివ్వండి, కనెక్షన్స్ మిస్ అవుతున్నా కూడా మనం చెప్పినట్లయితే అది కంప్లీట్గా ఆ చేంజెస్ని కూడా తీసుకొస్తుంది అనమాట. ఇక్కడ నేను గమనించిన ఒక ఫ్లా ఏంటంటే అండి, మనం సోనెట్ మోడల్ని యూస్ చేస్తున్నప్పుడు ఎంత అనేది నేను సరిగా చెప్పలేను. బట్ మోడల్ని బాగా యూస్ చేసినప్పుడు ఏదైనా ఒక మంచి ప్రాజెక్ట్కి కానీ మనం ఫుల్ కోడ్ అంతా రాపించాలనుకున్నప్పుడు దాని టోకెన్ లిమిట్ అయిపోయినప్పుడు ఒక 2.5 to 3 hours వెయిట్ చేపిస్తుంది అనమాట. అండ్ దెన్ మళ్ళీ అలో చేస్తుంది. సో అదొక్కటే నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. బట్ చాట్ జీపీటీలో మీకు అలాంటి ఇష్యూ ఏమి ఉండదు. అది మంచిగానే జనరేట్ అంటే అన్నిటికీ రెస్పాన్స్ ఇస్తూనే వెళ్తుంటుంది అనమాట. అదొకటి గమనించాను. ఇంకొకటి, మీరు క్లాడ్ని యూస్ చేసుకొని ఇమేజెస్ని అంత బాగా జనరేట్ చేయలేరు. లైక్ చాట్ జీపీటీ యూస్ చేసుకొని మీరు జనరేట్ చేసినట్టు క్లాడ్లో మీరు అంత ఇమేజెస్ని జనరేట్ చేయలేరు. క్లాడ్ ఏంటంటే అనాలిసిస్ మోడల్ ఒకటి ఉంటుంది, కోడింగ్ బిల్డ్ మోడల్ ఒకటి ఉంటుంది అనమాట. సో ఈ 2 మోడల్స్ని వీళ్ళు ఎక్కువ తీసుకొస్తున్నారు కాబట్టి మీకు ఇమేజెస్ అనేవి క్లాడ్లో రావు మీరు జనరేట్ చేయాలనుకుంటే. ఒకవేళ మీరు ఇమేజెస్ పర్పస్ మీకు ఎక్కువ ఉంది అనుకుంటే
మీరు అటు ఉండడం మేలు. లేదు మనం వర్క్ రిలేటెడ్ థింగ్స్ నేను ఎక్కువ చేస్తుంటాను అంటే మీరు అప్పుడు క్లాడ్ని చూస్ చేసుకోవడం బెటర్. ఓకేనా. సో ప్రైసింగ్ మాత్రం సిమిలర్గానే ఉంటుంది. అండ్ క్లాడ్ని నేను చూస్ చేసుకోవడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఉంది, అది నెక్స్ట్ వీడియోలో నేను మాట్లాడతాను. ఎందుకంటే అది కోడింగ్ రిలేటెడ్ అనమాట. నేను అది మీకు చూపిస్తూ మాట్లాడితే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఇప్పుడు అది చెప్పట్లేదు. బట్ అక్కడికి ఇక్కడికి ఉన్న డిఫరెన్సెస్ మెయిన్ ఇవే అండి. ఓకే. సో బెనిఫిట్స్ చెప్పాను, అట్లాగే ఇక్కడ ఉన్న కాన్స్ కూడా చెప్పాను కదా. సో మీరు ఇప్పుడు డిసైడ్ అవ్వండి ఏది తీసుకుంటే బెటర్ అనేది. అరౌండ్ మనకి 2100 రూపీస్ పడుతుంది పర్ మంత్. ఓకే. సో ఇంకేదైనా మీకు దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పచ్చు నాకు. ఓకే. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని షేర్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.